అర్థం అవట్లేదు. ఏం ఆర్డర్ ఇద్దాం? ఇది ఎక్కువ రేట్ ఉంది, చెప్దాం. What would you like to have, sir? ఏమంటుంది? ఏం కావాలి అంటుంది. నాకు ఇది చెప్పవా? రేట్ ఎక్కువ అని చెప్తున్నారులా ఉంది. ఇది తింటాం చాలా కష్టం. ఏదో డబ్బు ఇస్తాను మాడతామేంటి? మా మామిడి డబ్బే కదా, చెప్పా. గెట్ 1 portion of this, please. Okay, sir, sure. Thank you. Sir, your order. Thank you. ఏంటిది మర్రి చెట్లకు ఉంది, ఎలా తింటారు? మనిషి అన్నవాడు ఎవడైనా నోటుతోనే తింటాడు. అది తెలుసు. స్పూన్లు అయ్యి ఇస్తారు కదా. స్పూనే కాదు, చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి. చేత్తో కాకుండా స్పూన్తో కాకుండా మరి ఎలా తింటారా? చూపించేదా? యా, ఐ వాంట్ టు సీ. ఏంటి మేకలా తినేస్తున్నాడా? నాకు ఒకటి తెలిసిపోయింది ఎలా తినాలో అనే. కాదు, మా మామ సొమ్ము నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో. నో సారీ, నేను లీవ్ ఇవ్వలేను. దట్స్ ఇట్. అది కాదు సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే. నీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం. నేను లీవ్ ఇవ్వలేను. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి కన్సిడర్ చేయండి. మ్యాగీ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ టు టెల్ యూ? ఓకే సార్, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నీ జాబు నీ ఇష్టం. నువ్వు రిజైన్ చేసుకో, ఏమైనా చేసుకో. ఓకే సార్, థ్యాంక్స్ అ లాట్. ఏంటి ఏమైంది? ఈవిడ గారి బాయ్ ఫ్రెండ్ గారి బర్త్డేట. లీవ్ ఇవ్వకపోతే రిజైన్ చేస్తానంటుంది. చేసుకోమని చెప్పాను బాబు. ఏయ్, ఏంటిది చిన్న విషయానికి? ఇది మీకు చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. టోనీ బర్త్డే ఈరోజు. చర్చికి వెళ్ళి వాడి కోసం ప్రే చేసి ఫస్ట్ విషెస్ చెప్పినప్పుడు వాడి కళ్ళలో కనిపించే ఆనందం కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాను. దానికంటే ఈ జాబ్ ఇవేవి నాకు ఎక్కువ కానీ కాదు. ఇది మీకు చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. టోనీ బర్త్డే ఈరోజు. చర్చికి వెళ్ళి వాడి కోసం ప్రే చేసి ఫస్ట్ విషెస్ చెప్పినప్పుడు వాడి కళ్ళలో కనిపించే ఆనందం కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాను. సృష్టి ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నంత కాలమే సృష్టి ఉంటుంది. గుర్తుంచుకో. నందు, ఎన్నిసార్లు చెప్పిన వర్షంలో తడవద్దని? ఆవిరి పట్టు దా. హైదరాబాద్లో ఉన్నప్పుడు తను ఎప్పుడు నాతో అచ్చే ఇచ్చేయద్దు, అత్తిని ఇత్తనొద్దు అంటుంటే తన నుంచి దూరంగా పారిపోవాలనిపించేది. కానీ తనకు దూరంగా వచ్చేసాక ప్రతి నిమిషం తనే గుర్తొస్తుంది. తను మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. వంశీ, మాటలు కూడా రాని చిన్నపిల్లల్ని మనం ముద్దొచ్చి ఎత్తుకోవడానికి వెళ్తే వాళ్ళు రానే రారు. అదే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి అయితే నవ్వుతూ వెళ్ళిపోతారు. దీనికి కారణమేంటో తెలుసా? స్పర్శ ద్వారా ప్రేమను గుర్తించే శక్తి పిల్లలకుంటుంది. అదే శక్తి మీ ఇద్దరికీ ఉంటే మీకెప్పుడో నిజం తెలుసుండేది. ఏంటది? మీరిద్దరూ ప్రేమలో ఉన్నారని. అవును వంశీ, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ మాటల్లో ఎక్కువగా వినిపించేది నందు. ఈ డ్రెస్ అయితే నందుకు బాగుంటుంది, నందు అయితే ఇలా చేయదు, నందుకు నేను ఐస్ క్రీమ్ తింటే నచ్చదు, ఇలా ప్రతిసారి నందు టాపిక్ తీసుకొస్తారు. అలాగే ఆ అమ్మాయి మీ పట్ల తీసుకునే కేర్ గురించి చెప్తుంటే నాకో విషయం క్లియర్ గా అర్థమవుతుంది. యు బోత్ ఆర్ ఇన్ లవ్. నేనింత ఖచ్చితంగా చెప్పడానికి కారణం, నేను కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగే ఇద్దరం దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను. ఆ విషయం టోనీకి చెబితే వాడు నన్ను చాలా మిస్ అయ్యానని చెప్పాడు. ఆ ఫీలింగే ప్రేమని తెలుసుకున్నాం. మ్యాగీ, ఇదంతా ప్రేమ? నందు నేను ప్రేమిస్తున్నానా? నందు పేరు పలికేటప్పుడు నీ కళ్ళల్లో కనిపించే మెరుపే ప్రేమ. నీకు తెలియకుండా నీ మనసంతా నిండిపోయిన ఆమెను ప్రేమిస్తున్నాను అనే ఫీలింగ్తో ఒక్కసారి చూడు, నీకే తెలుస్తుంది.
మీరేమైనా చూసారా? మన స్టైలే అంతా. ప్రశాంతతలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎవరికి అర్థం కాదు. అది పోయిన తర్వాతే అర్థమవుతుంది. మాధవ్ గారు, మాధవ్ గారు, మీరు అనవసరంగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారండి. నేను కావాలని మిమ్మల్ని అవమానించలేదు. తెలిసి నేనెప్పుడు ఎవరిని హర్ట్ చేయలేదు. పొరపాటున నేనేమన్నా అనుంటే క్షమించండి. పియానో దగ్గర మాట్లాడిందంత నిజం అనుకున్నారు కదా. నన్ను సైకో అనుకున్నారు కదా. నాకేం తమాషాగా లేదు. సారీ సారీ. ఇలా భయపడడం పెద్ద గొప్ప అనుకుంటున్నారా? అయ్యయ్యో, మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. దీన్ని ఎంటర్టైన్మెంట్ అంటారా? అరే అదేంటండి, చిన్నప్పుడు మనం అంతా ఆడిన ఆటే కదా దాగుడు మూతలు, హైడ్ అండ్ సీక్. సారీ, మీకు గేమ్ అని చెప్పాల్సింది, కానీ గేమ్ అని చెప్తే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అబ్బో, ఏమి తెలివండి. మీరే కదండి 60 నిమిషాలు ఎంటర్టైన్ చేస్తే మీ నెక్స్ట్ మంత్ శాలరీ ఇచ్చేస్తారన్నారు. దానికి కక్కుర్తి పడి ఇలా చేశాను. బిల్డప్ ఎక్కువైపోయింది. ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసి నాకెంత భయం వేసిందో తెలుసా? అలా కోపంగా చూడకండి ప్లీజ్. మాఫ్ కీజియేనా. మీరు క్షమించే వరకు నేను గుంజులు తీస్తాను. 1 2 3 ఆయాసం వచ్చేస్తుందండి. 4 5 6 సిగరెట్స్ తాగి తాగి లంగ్స్ వీక్ అయిపోయినాయండి. 7 8 9 గుండె ఓ మాదిరిగా కొట్టుకుంటుందండి. 10 11 12 పైగా నాది వీక్ హార్ట్ అండి. అసలే మావిడికి ఒక్కగానొక్క మొగుడునండి. అమ్మయ్యా, నవ్వేరా. మీతో జాగ్రత్తగా ఉండాలండి, మీకు కూడా కోపాలు వస్తాయన్నమాట. నేను మీలాంటి మనిషినే, బుద్ధుణ్ణి కాను. అవునులేండి, బుద్ధుడు కూడా దేవుడే కదండి. అఫ్ కోర్స్.
ఇటువంటి శాంతమూర్తి పుట్టింది బీహార్లో అంటే నమ్ముతారా? కొన్ని కొన్ని భలే డ్రమాటిక్ గా ఉంటాయి కదండి. లైఫే ఒక పెద్ద డ్రామా. ఈ ప్రపంచమే ఓ రంగస్థలం అన్నారు కదా షేక్స్పియర్.